ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని వాక్యం వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు మనలను ప్రేమించి తన యొక్క అత్యధికమైనటువంటి కృప చొప్పున, తన యొక్క మహా అత్యున్నతమైనటువంటి వాత్సల్యత చొప్పున మరి ఇక దినాన్ని ప్రభు మన ముందు ఉంచినారు. గడిచిన దినమంతా ఆయన కృపారెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకిచ్చి ఈ దినము కూడా ప్రభుని మనం స్తుతించినట్లు, ఆయనను మనం కీర్తించినట్లు, ఆయనకి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించినారు. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరి చేతులెత్తి ఆయన కృప కొరకు, దేవుని కనికరమ కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి కృతజ్ఞులముగా మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది. ఆయన అనగా మన యొక్క దేవుడు, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును అని ప్రభువుని గురించి, దేవుని యొక్క కృపను, దేవుని ఔన్నత్యమును గురించి బైబిల్ గ్రంథంలో వర్ణించబడుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు అంటున్నాడు కదా, మన దేవుడట ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి శోధనలో, వ్యాధిలో, ఇరుకులో, ఇబ్బందులో, కష్టములతో ఉన్నప్పుడట అతని కష్టమును, అతని బాధను, అతని ఇబ్బందిని, అతని ఇరుకును దేవుడు చూచి అతనిని తృణీకరించేటువంటి దేవుడు కాడట. వాని బాధను, వాని కష్టమును చూచి దేవుడు తృణీకరింపడట, వాడిని అసహ్యపడరట. దేవుడు అతనికి తన ముఖమును దాచక నిత్యం అతని మీద కృప చూపేటువంటి వానిగా, ఎప్పుడైతే దేవునికి అతడు మొరపెడతాడో వెనువెంటనే అతనికి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా, అతని ప్రార్థనను, అతని మొరను, అతని యొక్క విజ్ఞాపనను ఆలకించేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. మన దేవుని యొక్క కృప, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత ఎంత గొప్పదో ఇక్కడ మనము చూస్తున్నాం. ఒక వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడట, ఒక వ్యక్తి ఇబ్బందులు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి వ్యాధుల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని తృణీకరించాడట, దేవుడు అతన్ని అసహించకూడట, అతనికి తన ముఖమున దాచక దేవుడు అతని మీద కనికరించేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. ఈ లోకంలో మనుషులు మన శ్రమను చూచి కావచ్చు, వ్యాధిని చూచి కావచ్చు, స్థితిని చూచి కావచ్చు, వారు అసహించుకోవచ్చు, ముఖమును దాచుకోవచ్చు, తృణీకరించేటువంటి వారులుగా మనుషులు కనబడచ్చేమో, కానీ మనకి దేవుడట ఎన్నడను కూడా మనలను తృణీకరించేటువంటి దేవుడు కాడట. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడట అతని బాధను చూచి దేవుడు అతని మీద జాలిపడేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. అందుకనే ఆ పై వచనములో 23వ వచనములో మనం చదువుతాము కదా, మీరందరూ ఆయనకు భయపడుడి అని భక్తుడు అక్కడ అంటున్నాడు. దైవనామానికి మహిమ కలుగునగాక. యెహోవా యందు భయపడుడి, యెహోవా యందు ఆయనకు భయపడండి, ఆయనను ఘనపరచండి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుకొనగలుగుతున్నాం. కనుక ఈ చివరి దినాల్లో దేవుని కృపను బట్టి, ఆయన మనకిస్తున్న కనికరమును బట్టి, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క జాలిని బట్టి నిత్యం ఆయనకు మనము కృతజ్ఞత స్తుతులను చెల్లించే వారముగా మనం ఉండాలి. నిత్యము దేవునికి మనము స్తుతి చెల్లించేటువంటి వారముగా, నిత్యం ఆయనను మనము ఘనపరిచేటువంటి వారముగా, నిత్యము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ రోజున దేవుడు మన మీద ఇంత కృప చూపిస్తుంటే, ఇంత జాలిని, ఇంత ప్రేమను దేవుడు మన ఎడలో చూపిస్తుంటే, మనము అనేక మార్లు లోకమును, పాపమును, మనుషులను ప్రేమించుటకు మనం పరుగులెత్తేటువంటి వారముగా ఉంటాం. ఈ రోజుల్లో అనేక మంది కూడా ఇటువంటి దేవుని ప్రేమను, నీ శ్రమను చూచి అసహ్యించుకొని దేవుని ప్రేమను, నీవు ఏ స్థితిలో ఉన్న మనల్ని అంగీకరించేటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను ఈరోజున అనేక మంది గ్రహించక మనుషుల యొక్క ప్రేమ కొరకు, లోకము, పాపము కొరకు ఈరోజున అనేక మంది పరుగులెత్తేటువంటి వారులుగా కనబడుచు ఉంటారు.
కానీ మనమైతే నిత్యం ఆ దేవుని యొక్క కృపను, ఆ దేవుని యొక్క కనికరమును తలంచి, ఆ దేవుని యొక్క ప్రేమకు కృతజ్ఞులముగా మనం జీవించే వారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుని కృపను ఇంకా అధికముగా మనం పొందుకొనగలుగుతాం. ఆ నిత్య రాజ్యంలో దేవునితో పాటు నివాసము చేటుకు తగిన కృపను మనం పొందుకొనగలుగుతాం, యోగ్యతను మనం పొందుకొనగలుగుతాం. దేవునితో పాటు యుగాలు మనం నివాసం చేయగలుగుతాం. కనుక ఈ చివరి దినాల్లో దేవునికి భయపడుతూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన కృపను బట్టి, ఆయన మనకు చూపుతున్న ఆయన జాలి, ఆయన వాత్సల్యతను బట్టి దినం ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయనకి ఇష్టలముగా మనం జీవించే వాళ్ళముగా మనం ఉండాలి. కనుక ఈ చివరి దినాల్లో ఈ ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి మనందరి యొక్క జీవితములలో దేవుడు తన కృపను ఇంకా అధికము చేయనట్లు, ఇంకా తన వాత్సల్యతను అధికము చేయనట్లు, ఇంకా తన దయను అధికము చేయాలి అని అంటే మనము దేవునికి కృతజ్ఞులముగా మనం జీవించాలి. మనం దేవునికి ఇష్టలముగా, ఆయనకు భయపడే వారలముగా, ఆయనను ఘనపరచు వారలముగా మనం ఉండినప్పుడు ప్రభు మన మీద తన కృపను కుమ్మరిస్తాడు, తన కనికరమును కుమ్మరిస్తాడు. భక్తుడు అంటున్నాడు కదా, ఆయన మన బాధను చూచి మనల్ని ఎన్నడను తృణీకరించడట, మనలను అసహించుకోడట, ఎన్నడను కూడా తన ముఖమును మనకు దాచిపెట్టాడట. ఈ రోజుల్లో మనుషులు అనేక మార్లు తన ముఖమును మనకు దాచిపెట్టుకునేటువంటి వాళ్ళగా, ముఖమును మనకు చూపించగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళగా కనబడతారు, ముఖమును దాచుకునేటువంటి వాళ్ళగా కనబడతారు, నేను అసహించుకునేటువంటి వాళ్ళగా కనబడవచ్చు. కానీ దేవుడు ఎన్నడను కూడా మనలను అలాగ అసహించుకోడట. ఏ స్థితిలో ఉన్నా, రోగంలో ఉన్న, పాపములో ఉన్న, వ్యాధిలో ఉన్న, పశ్చాత్తాపంతో దేవునికి మనం మొరపెట్టినప్పుడు, యథార్థమైన మనసుతో దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చి, మన ప్రార్థన ఆలకించి మన మీద జాలిపడేటువంటి దేవుడు. కనుక అట్టి కృపతో, అట్టి కనికరమతో ప్రభు మనలను నింపి ఈ చివరి దినాలు ఆయనకి ఇష్టలముగాను ఆయనకు భయపడుతూ, ఆయనను కనపరుస్తూ, ఆయన ప్రేమకు, ఆయన యొక్క కృపకు కృతజ్ఞులముగా మనం జీవించే ధన్యతను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు అతి శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆ బాధను చూచి, ఆ శ్రమను చూచి మీరు తృణీకరించరని, మీరు అసహ్యపడరని, అతన్ని మీరు చేర్చుకునేదరని, వాని మొరని మీరు ఆలకించేదరని, మా మొరలను, మా యొక్క ప్రార్థనలను మీరు ఆలకించి మమ్మల్ని హత్తుకునేదరని ఈ లేఖన భాగంలో మేము చదువుతుండగా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కష్టములను, శ్రమలను, ఇబ్బందుల్లోను, ఇరుకులను మీరు మా పక్షమును నిలవబడి ఉన్నారని, మీరు మా ప్రక్కన మమ్మల్ని ధైర్యపరచుదురని ప్రభా, మేము ధైర్యము కలిగి విశ్వాసముతో ముందుకు సాగునట్లుగా కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆదరించండి. నీ కృపలో, నీ కనికరములో ఎందరైతే బాధలతో, శ్రమలతో, ఇబ్బందులు, ఇరుకులు, కృంగిన మనస్సుతో ఉన్నారో వారిని మీరు దర్శించి రాకులెత్తబడి గుంపులో చేర్చి హృదయమునకు ఆదరణ, నెమ్మది, సమాధానమును నీ కృపల వారికి, వారి కుటుంబాలకి కలుగు చేసి నీతో పాటు మేము జీవించుటకు తగిన యోగ్యులుగా మమ్మల్ని మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.